గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ కానూరు లొకేషన్లో ఉన్నానండి. కెనడీ హై స్కూల్ దగ్గరలో ఉన్నాను. ఈ ప్రాజెక్ట్లో వచ్చేప్పటికి మనకి 4 BHK స్టాండర్డ్ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినది. ఈ టోటల్గా వచ్చిన 5 ఫ్లోర్స్ అండి. సిఆర్డీ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయించిన ప్రాజెక్ట్. ఈ వీడియోలో అయితే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాపర్టీ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే స్టేర్ కేస్ ఇక్కడ వచ్చిందండి. గ్రాండ్ స్టెప్స్ ఇచ్చారు, ఎస్ఎస్ స్టైలింగ్ అది ప్రొవైడ్ చేశారు. స్టేర్ కేస్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్ స్టేర్ కేస్ వచ్చింది. అలాగే ఎలివేటర్ వచ్చేప్పటికి ఇక్కడ వచ్చిందండి. చుట్టూ కూడా గ్రాండ్ క్లాడింగ్ అది చేయించడం జరిగింది. అండ్ ఇదంతా కూడా అందరికీ కామన్గా వచ్చిన కామన్ ఏరియా అండి. ఇది కామన్ స్పేస్. సో మనకి ఫ్లాట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఎస్ఎస్ గ్రేట్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుంది. సో ఈ ఫ్లాట్కి ఎలివేషన్ కూడా చూడొచ్చు, చుట్టూ టైల్ క్లాడింగ్ అది చేయించడం జరిగింది. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఫ్లాట్కి ఇది సింహద్వారం అండి. సింహద్వారం కూడా చూడొచ్చు, మంచి డిజైన్ చేయించారు. పైనంతా కూడా ఆర్చెస్ ఇదంతా ప్రొవైడ్ చేసి మంచి టేక్వుడ్ యూస్ చేయించి డిజైనర్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సై ఇది సింహద్వారం అని చూపించాం కదండి. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఒకసారి. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇదంతా కూడా చక్కటి స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది. టైల్స్ కూడా 5x245 టైల్స్ యూస్ చేశారు. వీళ్ళైతే ఈ ఫ్లాట్స్ వచ్చేపాటికి వితౌట్ కబోర్డ్ వర్క్ అయితే సేల్ చేస్తున్నారండి. కబోర్డ్స్ అనేది మన చాయిస్ ప్రకారం చేయించుకోవచ్చు, లేదంటే బిల్డర్కి ఆప్షన్ ఇస్తే బిల్డర్తో ఆ ప్యాకేజ్ అనేది మాట్లాడుకొని చేయించుకోవచ్చు. మంచి ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్ అండి. ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. సార్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా నేను డీల్ చేశానండి. సో సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకా లోపలికి అండి, ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, సీలింగ్ వర్క్ అంతా కూడా డిఫరెంట్ సీలింగ్ వర్క్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ మనకి పూజ గది వచ్చిందండి. పూజ గది కూడా చూడొచ్చు, చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ ఇచ్చారు. అలాగే లోపల వచ్చేపాటికి టైల్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి కిచెన్ అండి. కిచెన్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ ఏరియా అయితే. లేడీస్ ఏదైతే ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి తగ్గట్టే ఉంది కిచెన్ అయితే. దీనికి వర్క్ చేయించుకుంటే చాలా అందం వస్తుందండి. ఈ టైల్స్ కూడా చూడొచ్చు, పై వరకు క్లాడింగ్ చేయించారు. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేప్పటికి వాష్ ఏరియా వచ్చిందండి. అది కొంచెం చూపించడానికి పాసిబిలిటీ లేదు. సో బయట కూడా మనకి గ్రిల్స్ అవి ప్రొవైడ్ చేస్తారు బిల్డరే. ఫ్రెంచ్ డోర్స్ అవి ఇవ్వడం జరిగింది అక్కడంతా కూడా. నెక్స్ట్ చెప్పే కదండి, ఇది 4 BHK ఫ్లాట్ అని. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కూడా. వార్డ్రోబ్స్ కూడా వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. సీలింగ్ అది కూడా గమనించవచ్చు. సో ఇక్కడ కావాలనుకుంటే మనం టీవీ యూనిట్ అది చేయించుకోవచ్చు అండి. ఇంకా చెప్పే కదండి, కబోర్డ్ వర్క్ అనేది మన చాయిస్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి వాకింగ్ క్లాజెట్ వచ్చిందండి. హ్యాండ్ వాష్ అది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ క్లాజెట్ ఏదైనా కావాలన్నా చేయించుకోవచ్చు మనం. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. టైల్ కూడా చూడొచ్చు, పై వరకు క్లాడింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫస్ట్ బెడ్రూమ్ చూపించే కదండి, సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి ఒక బాల్కనీ వచ్చింది. ఇది రోడ్ సైడ్ బాల్కనీ ఉండడం వల్ల కంప్లీట్ వెంటిలేషన్, చాలా చక్కటి వెంటిలేషన్ వస్తుంది ఇంట్లో కూడా. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది. అలాగే దీనికి సంబంధించిన బాల్కనీ ఒకటి వచ్చిందండి. ఫ్రెంచ్ డోర్స్ ఇచ్చారు, చక్కగా గాలి వెలుతురు అది వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసాం కదండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ చూడొచ్చు. ఈ సైడ్ వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ
ఈ సైడ్ వార్డ్రోబ్స్ వచ్చినాయి. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఉందండి, ఫోర్త్ బెడ్రూమ్ కూడా చూద్దాము. చెప్పే కదండి ఇది 4 BH కానీ ఫస్ట్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది, సెకండ్ అట్ వచ్చింది, థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ రావడం జరిగింది, అండ్ నెక్స్ట్ ఫోర్త్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఫోర్త్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు వార్డ్రోబ్స్ అనేవి ఇలా ప్రొవైడ్ చేశారు. ఇదంతా వార్డ్రోబ్స్ వచ్చినాయి. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడ వచ్చిందండి, ఇక్కడ వచ్చింది దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము. సో ఇది చూసారు కదండి, చక్కటి స్టాండ్-అలోన్ 4 BHK ఫ్లాట్స్ ఇవి. ఇది కానూరు కండి హై స్కూల్కి దగ్గరలో వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ అయితే. మొత్తం 5 floors గల ప్రాజెక్ట్ అండి. సో ఇది టోటల్ వచ్చేపాటికి 2500 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1810 SFT వస్తుంది. యూడిఎస్ 69 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,25,00,000 చెప్తున్నారు, కబోర్డ్ వర్క్ అది లేకుండా. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. దీనికి వచ్చేపాటికి మనకి లిఫ్ట్ ఉంది, అలాగే జనరేటర్ ఇస్తున్నారండి. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.